భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. పరంధాములను వీక్షించినంతనే రావణుడు సైన్య సహితముగా రథమునెక్కి తమరితో యుద్ధము చేయుటకు విచ్చేసినాడు. పరంధామ, తమరి వద్ద రథము లేదు, తనువుపై కవచము లేదు. అంతేకాక పరంధామ, తమరు రిక్తహస్తముతో ఉన్నారు. పరంధామ, తమరు ఈ స్థితిలో దుష్ట రావణుని ఎటుల పరాజితులను చేయగలరు. స్వామి, ఇదే నా చింతకు కారణము. హనుమా, నీ చింత వ్యర్థమైనది. ధర్మము విజయమును రథము. ఆ రథమును అధిరోహింపని ఎడల ఎంతటి వారికైనను విజయము పొందుట సాధ్యము కాదు. తమరి కథనము సత్యమే, కాని ఒక మహారాజు అయిండి ఇటుల నిస్సహాయతతో చరించుట తమరి పవిత్రతకు అనుకూలమైనది కాదు. పరంధామ, తమరు దుష్ట రావణంతో యుద్ధము చేయుటకు రథము అవశ్యమగును స్వామి. హే మాత, ప్రజ్ఞానావతారుడు పవనపుత్రుని ప్రణామములను స్వీకరించండి. హే మాతాశ్రీ, రఘునాథుడు నిస్సహాయుడుగా రణరంగములో నిలిచి యుద్ధము చేసెదరు. రావణుడు దిగ్విజయాశ్యములు నడిపించు రథముపై స్వారీ చేయిచు యుద్ధము చేయను. ఈ సంగ్రామం సమవుచ్చెలది కాదు మాత. కృపచూపండి మాత, కృపచూపండి. తమరు ఉపస్థితులై ఉండగా పరంధాములు శక్తిహీనులు కాకూడదు మాత. హే పవనపుత్ర, తమరి చింత ఉచితమే. రావణునితో యుద్ధము చేయుటకు పరంధాములకు దివ్యరథము అత్యవసరము. నా తపోబలముచే ఆ దివ్యరథమును నిర్మించెదను. దానిపై అధిరోహించి పరంధాములు యుద్ధము చేయుదురు. ప్రణామములు మాత. ఆజ్ఞాపించండి మాత. హే మాధ్వి, దశాననుడు రావణునికి పరంధాములు శ్రీరాములకు భయంకర యుద్ధము జరగనున్నది. రావణుని చెంత అనేక దివ్యశక్తుల భాండాగారమున్నది. పరంధాములు శ్రీరాములు మానవ మర్యాదలకు బందీలై ఉన్నారు. హే మాధ్వి, అటువంటి భయంకర సంగ్రామములో రావణునితో తలపడుటకు పరంధాములు శ్రీరాములకు దివ్య రథము యొక్క ఆవశ్యకతయున్నది. నీవు తక్షణమే దివ్య రమణీయ రథమును తీసుకుని రామనామమును జపించుతూ రాముని వద్దకు వెళ్ళవలెను. వారితో వైష్ణవి తమ సేవ కొరకై ఈ రథమును పంపినారని, రావణాసురునితో మాయాయుద్ధ సమయమున తమకు సహాయకారిగా ఉండునని వచించుము. ఆజ్ఞమాత. హే రఘుకుల తిలక, శ్రీ రఘునాథ, తమ శ్రీచరణములకు ఇంద్రుని సారథి మాధ్వి ప్రణామములు. ప్రణామములు. పరంధామ, మాత వైష్ణవి తమ విజయమును కాంక్షించుచు ఈ రథమును తమ సేవకు పంపించినారు. స్వీకరించండి పరంధామ. మాధ్వి, శత్రువులెంతటి అవినీతి మార్గమును పయనించినను నీవు మా సంకేతమును అనుసరించి ప్రవర్తించవలెను. అటులనే పరంధామ. మన రథమును యుద్ధ రంగములోనున్న రావణుని చెంతకు కొనిపొమ్ము. ఆజ్ఞ స్వామి. హే తపస్వి, ఇది తపోభూమి కాదు, రణభూమి. ఇచ్చట తపస్సు కాదు, యుద్ధము చేసేదారు. యుద్ధము చేయుట కొరకే మేము రథమును అధిరోహించినాము. రథమును అధిరోహించినానని గర్వించుచున్నావా? లంకలో లంకేశ్వరుని చెంతకు విచ్చేసియు నీ గర్వాంధము శిరమును వంచలేదా? ముందుగా నీవు నీ శిరమును వంచి వచ్చి ఉండెనచో నీ ప్రాణములను రక్షించుకునే అవకాశం లభించేది. ఇప్పుడు నీ యొక్క శిరమును త్రుంచుట కంటే మరి యొక్క ఉపాయము గోచరించుటలేదు. అటులనా? ఇంతవరకు నీవు సంహరించని యోధులకు సమము కాదు మేము. వారందరికంటే అతీతులం. మా నామము రావణుడు. త్రిలోకములలో మా కీర్తిని ఆలపించుచున్నారు. దేవలోకము కూడా మాకు బందీ అయినది. ఒక విషయమును మర్చిపోకు, నీవు తలపడుతున్నది రావణునితో. నీచుడా, నిశాచరుడా, నిస్సహాయ స్త్రీలపై వీరత్వం ప్రదర్శించు పిరికివాడా, వీరుడనని ప్రగల్భములు పలుకుతున్నావా? ధర్మ నియమమునకు విరుద్ధముగా ప్రవర్తించిన పాపాత్ముడవు. నేడు నీ పాపములకు దండను లభించు సమయం ఆసన్నమైనది. సారథి, మా రథమును అంతరిక్షమునకు తీసుకుని ప్రభు. ఆజ్ఞ లంకేశ్వర.
మాధ్వి, మన రథమును రావణుని సమక్షమును కొనిపొమ్ము. ఆజ్ఞ స్వామి. మాత, శ్రీరాముల అభేద్య బాణములు నిష్ఫలమగుచున్నవి. లేదు దేవేంద్ర, పరంధాముల బాణములు ఎన్నటికీ నిష్ఫలము కావు. అది పాశవిక రావణుని నిశాచర మాయ. వాని శిరమును ఖండించినను మరల జతచేరి పునర్జీవితుడగును. ఈ విధముగా శిరస్సు పలుమార్లు ఖండించబడుటచే అతడు వ్యాకులపడును. వాని యొక్క ధ్యాస సీత నుండి వైదొలగును. ఒక్క క్షణకాలమైనను వాని హృదయము నుండి సీత రూపము వైదొలగిన అదే క్షణమున అంతర్యామి శ్రీరాములు వాని హృదయముపై ప్రహారము గావించెదరు. హే దేవేంద్ర, పరంధాములు శ్రీరాములు ఎప్పుడు ఆగ్నేయాస్త్రమును ప్రయోగించి రావణుని నాభిలోని అమృతమును శుష్కింపచేయుదురో అప్పుడే రావణుని అంతము సంభవించును. ప్రణామములు మాత. జై శ్రీరామ, జై శ్రీరామ. శ్రీరామ్. పరంధామ, మాత వైష్ణవి తమరి కొరకు నిరీక్షించుతుందురు. హనుమా, మేము వారి సమక్షమునకు అవశ్యం వెడలదము. హే సూర్యదేవా, ఇది ఏమిటి? తమరు ప్రసాదించిన దివ్య కమండలము నిష్ఫలమైనదా? హే మాతేశ్వరి, పరంధాముల సమక్షములో ప్రతి ఒక్కటి నిష్ఫలమగును. పరంధాముల సమక్షములోనా? అవును మాతేశ్వరి, పరంధాములు స్వయముగా తమ సమక్షంలో నిలిచి ఉన్నారు. హే మాత, శ్రీరామచంద్రులు సాధువేషంతో తమను కలుసుకున్నట్టుకు విచ్చేసినారు. నన్ను క్షమించండి పరంధామ, నన్ను క్షమించండి. నా వలన అపరాధము జరిగినది పరంధామ, నన్ను క్షమించండి. నన్ను క్షమించండి పరంధామ. దేవి, ఈ లీలను మేము వీక్షింపచేయలేదు. ఈ లీలకు కారకులు తమరే. తమరు ప్రసాదించిన తపోబలము వల్లనే మేము రావణాసురుని సంహరించగలిగినాము. ఇది లీల కాదు. మేము తమ యొక్క సహాయమునకు ధన్యవాదములు తెలుపవచ్చినాము. నిజమైన భక్తుడు తన భగవంతుని దర్శించవలెననే ఆశతో వారిని పూజించుచుండును. దేవి, ఏ విధంగా భక్తుడు భగవంతుని సందర్శించాలన్న వ్యాకులత కలిగి ఉంటాడో అదే విధంగా భగవంతుడు కూడా భక్తుని దర్శించాలన్న ఉత్సాహంతో ఉంటాడు. అటులైన పరంధామ, ఇరు ఆత్మల సంగమమునకు అవరోధమేమీ కలదు. ఈ మానవ శరీరం. అవును దేవి, మనం ఈ సమయమున మానవ శరీరం అనే బంధనములలో ఉన్నాం. కావున వాని నియమములను ఆదరించుట మన యొక్క ధర్మం. మాకు తెలియను దేవి, తమరు మాకు ధర్మపత్ని అయి మమ్ము సేవించదలిచితిరి. కాని మేము ఈ రామావతారమునందు ఏకపత్ని వృత్తులము. కావున మేము తమ యొక్క కోరికను ఈ సమయమున సంపూర్తి కావించలేము. స్వామి, మానవావతారములో భగవంతుని సేవకు అధిక ప్రాముఖ్యతయుండును. తమరి మానవ అవతారములో నేను తమను సేవించి నా గౌరవమును పెంపొందించుకున్న దళచితిని. ఇప్పుడు నాకు అర్థమైనది పరంధామ, ఈ అవతారములో ఆ గౌరవము
నా భాగ్యమున లేదు.